చపాతీ పిండి 2 గ్లాసులు పిండి తీసుకున్నా. దీంట్లో పాలు వేయాలి, ఆయిల్ వేసుకోవాలి. చక్కెర నెయ్యితో చపాతీ చేయాలండి. చక్కెర వేసి నెయ్యితో చపాతీ చేసుకొని తింటే నోట్లో ఊరిపోతుంది రొట్టె. టేస్ట్ బాగుంటుంది. నేను చూపిస్తాను చూడండి. పాలు కొద్దిగా పాలు పోసిన ఆయిల్ 1 స్పూన్, మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. చపాతీ పిండి చక్కెర, నెయ్యి, పొడిపిండి. పిండికి మసాజ్ చేసుకోవాలి కొద్దిగా. పిండికి మసాజ్ చేసుకోవాలి కొంచెం మెత్తగా ఇట్లా చేసుకొని కొద్దిగా నెయ్యి ఇట్లా చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను. చూడండి, పెన్నం పెట్టుకోవాలి.
ఇలా మూడ్చుకోవాలి. మూసుకొని మళ్ళీ నెయ్యి వేసుకోవాలి దీనిపైన. ఇట్లా మళ్ళీ దీనిపైన చక్కెర వేసుకోవాలి. మళ్ళీ ఇట్లా ఇది ముడుచుకోవాలి. ఇట్లా ఈ చక్కెర పక్కన తీసుకోవాలి. ఇలా పెన్నం వేడిగా అయిపోయింది. బట్టతో ఇట్లా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఈ చపాతీ ఇందులో వేయాలి పెన్నం పైన.